మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఇవాళ రోజుల్లో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ బాగా తెలుసు. మరి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక చిన్న ఎగ్జామ్స్ నుంచి, అంటే ఒక గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ నుంచి బ్యాంక్స్ వరకు కానీ, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ వరకు కూడా మరి ఇంగ్లీష్ గ్రామర్ యొక్క ఉపయోగిత చాలా ఉంది అని చెప్పేసి నేను చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి పరిచయంలోకి వెళ్తే నా గురించి నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను మరి 2012లో నా యొక్క పీజీ బీఈడి అంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బీఈడి అనేది కంప్లీట్ అయింది. అలాగే నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా అవ్వాలి అనేది నా చిరకాల వాంఛ. కాబట్టి నేను నా ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగా నేను ఒక ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ని కాబట్టి ఎక్కడ మరి లోటుపాట్లు ఉంటాయి, అంటే మన గ్రామర్లో ఏది ఇంపార్టెంట్, ఎక్కడ స్కోర్ మనం చేసే ఏరియా, ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాము గ్రామర్ టాపిక్స్లో అనేది మరి నేను మీ ముందుకు కొన్ని టాపిక్స్ని నేను ఈ యూట్యూబ్లో మీకు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో, ఉద్దేశంతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా తప్పక ఆశీర్వదించి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి వినాలని కూడా నేను ఆకాంక్షిస్తూ, అలాగే ఎక్కడైతే మరి లోటుపాట్లు కానీ ఉన్నట్టయితే లేదా సబ్జెక్ట్లో మీరు అనుకునే దానికన్నా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే కనుక మీరు తప్పక తెలియజేయవలసిందిగా, అలాగే దయచేసి అన్నిదా భావించకుండా మరి మాకు సపోర్ట్గా కూడా నిలుస్తారని మేము ఆశిస్తూ, నేను మరి ఇవాళ చెప్పబోయే టాపిక్లోనికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తూ ఉన్నాను. అందులో ఇవాళ పాఠంలో భాగంగా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. Nowadays we know the importance of English language, how much is. So we have to learn more about grammatically and spoken language also, so that friends, I want to share with you some videos like this. మరి ప్రియమైన స్నేహితులారా, నా యొక్క ముఖ్య విన్నపము ఏంటి అని మనం చూసినట్టయితే ఏమనగా, మరి నేను నా పరిచయ విషయానికి వస్తే, I am Venugopal K. I pursued MA English Literature, BEd and DIT also. I have been working in some schools and intermediate degree college also, and I have been preparing for DSc also. సో స్నేహితులారా, మరి నేను గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని కాలేజెస్లో, స్కూల్స్లో వర్క్ చేస్తూ, మరి నేను నా యొక్క ప్రిపరేషన్ని, మరి నా యొక్క చిరకాల వాంఛ డిఎస్సి అనేది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా సాధించాలి అనేది నా యొక్క తపన. మరి అందులో భాగంగా మరి నాలాంటి యాస్పిరెంట్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి, మరి ఒక డిఎస్సి కోసమనే కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మరి నేను చేయబోయే వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగానే కొన్ని వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు తప్పకుండా విని, మరి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఎలాంటి మరి డ్రాబ్యాక్స్ ఉన్నా, మిస్టేక్స్ అనేవి ఉన్నా కానీ తప్పకుండా మీరు తెలియజేసినట్టయితే స్వీకరించబడుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే, వైల్ ఐ వాజ్ టీచింగ్ ఇన్ మై కాలేజ్ ఆర్ స్కూల్స్,
I had said like this. I am a learner, not an earner. అంటే నేను స్కూల్స్లో కాలేజ్లో ఎక్కడ వర్క్ చేసినా కానీ ఐ స్పీక్ లైక్ దిస్, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాను. ఏంటంటే నేను ఎప్పుడు ఎర్నర్ కాదు, లెర్నర్ అని. వీ నో వెరీ వెల్ ద కొటేషన్ ఆల్సో, ఆ నార్మల్ సేయింగ్ ఆల్సో లైక్ దిస్. టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్. సో వీ హ్యావ్ టు లెర్న్ డే బై డే న్యూ థింగ్స్ లైక్ న్యూ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ న్యూ వొకాబులరీ ఆర్ సంథింగ్. సో కాబట్టి మనం జ్ఞానం అనేది అనంతం కాబట్టి మరి దాన్ని మనం రోజు ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. కాబట్టి లెర్నర్గానే మనల్ని మనం భావించుకుంటూ ఉన్నట్టయితే మనం కొంతమందికైనా ఉపయోగకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. మరి సో ఇంగ్లీష్లో చూసినట్టయితే కనుక మరి చాలామందికి భయం అనేది ఉంటుంది. సో ఒక డిఎస్సిని తీసుకుంటే ఇందులో టెట్ ఫస్ట్ దానికోసం మనం మాట్లాడినట్టయితే 30 మార్క్స్కి అనేది ఇవ్వబడుతుంది. ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఇలా 30 మార్క్స్కి ఇవ్వడం వల్ల గ్రామర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ నుంచి చివరి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ దాకా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి టాపిక్ని కూడా వీ హ్యావ్ టు లెర్న్ బ్రీఫ్లీ అండ్ మీనింగ్ఫుల్లీ. అలా మనం నేర్చుకున్నట్టయితే వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ టెట్ అండ్ డిఎస్సి ఆల్సో. కాబట్టి ఆ విధంగా మంచి స్కోర్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇందులో భాగంగా నాకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం కొన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, సో ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్ మీ and giving your blessings also and accept me to prosperous in my channel like this. So friends, now I am going to teach on tenses topic. We know very well about the importance of tenses. మనందరికీ కూడా మరి టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తెలిసిందే. అంటే మనం స్పోకెన్లో మాట్లాడాలి అనుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, లేదా గ్రామటికల్గా మిస్టేక్ లేకుండా అంటే గ్రామర్ పరంగా వ్యాకరణ పరంగా తప్పు లేకుండా రాయాలి అని అన్నా, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోకైనా ఒక కానిస్టేబుల్ కానీ లేకపోతే సచివాలయం ఎగ్జామ్స్ కానీ బ్యాంక్స్ ఎగ్జామ్స్ కానీ ఇలా అన్నింటికి కూడా ఇంగ్లీష్ అనేది మరి అవసరమే అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ టెన్స్ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది వచ్చినట్టయితేనే మనం బాగా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. స్కోర్ కూడా చక్కగా చేయగలం. కాబట్టి ఈ టెన్సెస్ నేర్చుకున్నాక వచ్చినాక ఇఫ్ క్లాజ్ అనేది కూడా మనకు దీన్ని బేస్ అయి ఉంటుంది, దీనికి రిలేటెడ్. కాబట్టి దాన్ని కూడా మనం బాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇది మనకి తెలియాలి, నేర్చుకోవాల్సిన అవసరం కూడా క్షుణ్ణంగా ఉందని చెప్పేసి చెప్తున్నాను. అలాగే అసలు టెన్స్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెన్స్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద టెన్సెస్ చూసినట్టయితే టెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ verb that shows the time of an action. Once again, tense is the form of a verb that shows the time of an action. అంటే టెన్స్ అనేది మనం చూస్తే ఇది ఒక వెర్బ్ రూపంలో ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అంటే యాక్షన్ ఏం చేస్తున్నాం ఆ టైంలో, అంటే ప్రజెంట్లో చేస్తున్నామా, పాస్ట్లో చేస్తున్నామా, లేదా ఫ్యూచర్ గురించి ఏమైనా యాక్షన్ చేసి మాట్లాడుతామా అనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వెర్బ్ను బట్టి వీ కెన్ స్పీక్ దిస్ బిలాంగ్స్ టు సింపుల్ present tense, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్, దిస్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనం వెర్బ్ను బట్టే బేస్ చేసి మాట్లాడగలం. అలాగే గ్రామటికల్గా ఒక సెంటెన్స్ని కూడా రాయగలం. కాబట్టి టెన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా టెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ verb that shows the time of an action, and tense
comes from the Latin word which means tempus. టెంపస్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఈ టెంపస్ అనగా అర్థం ఏంటని మనం చూసినట్టయితే టైం అని అర్థం. టైంనే మనం తెలుగులో కాలం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇట్ ఈజ్ ఆ ఫెసిలిటీ, మన సౌకర్యార్థం ఈ టెన్స్ని 3 బ్రాడ్ డివిజన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగిందండి. అంటే టెన్స్ ఈజ్ 3 బ్రాడ్ డివిజన్స్ ఆఫ్ టెన్సెస్. అంటే ముఖ్యంగా 3 రకాలుగా ఈ కాలాన్ని అనేది మనం విభజించుకోవడం అనేది జరిగిందండి. అవి ఏంటని మనం చూసినట్టయితే ద ప్రెజెంట్ టెన్స్, ద పాస్ట్ టెన్స్ అండ్ ద థర్డ్ వన్ ద ఫ్యూచర్ టెన్స్. సో ఇది 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. అయితే వాటి డెఫినిషన్స్ కూడా మనం చూసినట్టయితే కనుక ద వెర్బ్ అంటేనే యాక్షన్ అమ్మ. ద వెర్బ్ యాక్షన్ దట్ షోస్ ద ప్రెజెంట్ టైం ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. మళ్ళీ ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ద వెర్బ్ ఆర్ యాక్షన్ దట్ షోస్ ద ప్రెజెంట్ టైమ్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్లో ఏం మనం చేస్తూ ఉన్నామో, అంటే ఒక తినడం కానీ, ఒక మాట్లాడడం కానీ, ఒక పని ఏదైనా చేయొచ్చు. ఒక ఆఫీస్కి బయలుదేరడం కానీ, లేదా సింగింగ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, లేదా రీడింగ్ చేయడం కానీ. సో ఇవన్నీ కూడా మనం ప్రెజెంట్లో చేస్తే ప్రెజెంట్ టెన్స్ అని పిలవచ్చు. ఓకేనండి, ఇది ప్రెజెంట్ టెన్స్ అని అంటే అర్థం. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూసినట్టయితే ద వెర్బ్ యాక్షన్ దట్ షోస్ ద పాస్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ పాస్ట్ టెన్స్. మరొకసారి చదువుతానండి. ద వెర్బ్ ఆర్ యాక్షన్ దట్ షోస్ ద పాస్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ పాస్ట్ టెన్స్. అంటే ఇది పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినటువంటి కాలము, అంటే అయిపోయినటువంటి కాలము, లేదా పూర్తి చేయబడినటువంటి పనులు అని చెప్పేసి మనం చెప్తాం. అంటే అలాగా క్రిందటి వారమా, క్రిందటి నెల, క్రిందటి రోజా, లేదా గడిచినటువంటి రాత్ర, లేదా నిన్నటి సాయంత్రపు వేళ అనేటటువంటిది క్షుణ్ణంగా తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యాక్షన్స్ అనేవి అందులో ఫినిష్ అవుతాయి. కాబట్టి దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనం పిలవచ్చు. అలాగే మూడవదిగా మనం థర్డ్ వన్ చూసినట్టయితే కనుక ఫ్యూచర్ టెన్స్. ఇదేంటంటే ద వెర్బ్ యాక్షన్ దట్ షోస్ ద ఫ్యూచర్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. మరొకసారి అండి, ద వెర్బ్ ఆర్ యాక్షన్ దట్ షోస్ ద ఫ్యూచర్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. అంటే భవిష్యత్తులో మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి, అంటే ఇప్పుడు మనుషులుగా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఏమైనా పనులు చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే పలానా ఉన్నతమైన చదువులు చదవాలి అని, పలానా ఉద్యోగాలు సాధించాలి అని, లేదా పలానా ఊరు వెళ్ళాలి అని, పలానా దగ్గర ఇల్లు కట్టుకోవాలి అని, పలానా సంవత్సరంలో లేదా పలానా సంవత్సరం కల్లా పలానా సంవత్సరం జాబ్ సంపాదించాలి అని మనం అనుకుంటాం. సో ఇవి జరగలేదు, జరగాలి అని మనం ఊహిస్తూ ఉంటాం. జరగబోయే కాలం కాబట్టి, అంటే భవిష్యత్ కాలం వస్తుంది కాబట్టి దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అని పిలుస్తాం. సో ఈ విధముగా మనం టెన్స్ని డివైడ్ చేసుకోవడం అనేది జరిగిందండి. అయితే మనం చూసినట్టయితే కనుక ఈచ్ టెన్స్ మళ్ళీ అంటే మనం పైన తెలియచేసుకున్నట్టుగా ముఖ్యమైనటువంటి ఈ 3 టెన్సెస్ని విభజించడం అనేది ఏ విధంగా జరిగిందో దాన్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని కూడా మనం ఫ్రీగా అంటే మంచిగా చక్కగా నేర్చుకోవడం కోసం ఒక్కొక్క దాన్ని 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగిందండి. అవి ఎలాగని మనం చూసినట్టయితే ఈచ్ టెన్స్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ డివిజన్స్. ఏంటండి, ఈచ్ టెన్స్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ డివిజన్స్. అంటే 4 ఉపభాగాలుగా మనం వీటిని విభజించడం అనేది జరిగిందండి. సో ఇవి మనం చూసినట్టయితే సింపుల్ అని, సెకండ్ వన్ కంటిన్యూస్ అని,
థర్డ్ వన్ పర్ఫెక్ట్ అని, ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనం డివైడ్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో ఇవి మనం 4 రకాలుగా డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో అలాగే మనం చూసినట్టయితే ఈచ్ టెన్స్ ఈజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 4 సబ్ డివిజన్స్. మరొకసారి చదువుతానండి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. దస్ అందుచేత ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ హ్యావ్ 12 డివిజన్స్. అంటే మొత్తంగా ఈ ముఖ్యంగా ఉన్నటువంటి 3 అంశాలు లేదా 3 టెన్సెస్ని ప్రధానంగా తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి 4 రకాలుగా డివైడ్ చేయబడింది కాబట్టి మొత్తంగా వచ్చేసి 3 into 4 కాబట్టి 12 అయిందండి. అంటే 12 రకాలుగా వీటిని మనం మాట్లాడేదందుకు కానీ లేదంటే చక్కగా గ్రామర్ పరంగా రాయడానికి కానీ వీటిని మనం విభజించుకోవడం అనేది జరిగింది. అవి ఏంటని మనం చూసినట్టయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంతవరకు ప్రెజెంట్ టెన్స్ అండి. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్ చూద్దామండి. దీన్ని కూడా మళ్ళీ అలాగే డివైడ్ చేసుకుంటాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. సో ఈ పైన తెలియజేసినట్టుగా మనం టెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ 3 భాగాలని ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా మరి డివైడ్ చేసుకోవడం అనేది జరిగిందండి. అయితే వీటి యొక్క ఉపయోగాలు మనం చూసినట్టయితే మరి క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే ఈ విధంగా చెప్పబడుతుంది. వాటిని చూద్దాం. మనం చెప్పేటప్పుడు కూడా దీన్ని ద యూజెస్ ఆఫ్ ద టెన్సెస్ అని అంటూ ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చూద్దామండి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం చూసినట్టయితే స్ట్రక్చర్ ఉండాలి కదండి. దానికి సబ్జెక్టు, వెర్బ్ వన్, ఎస్, ఈఎస్, ఐఎస్ లెటర్స్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. మనకు అందరికీ బాగా తెలుసు. ఒక వాక్యం నిర్మించబడాలి అంటే తెలుగులో ఉన్నట్టుగానే కర్త, కర్మ, క్రియ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది కూడా. సో కాబట్టి మరి ఎస్, ఈఎస్, ఐఎస్ లెటర్స్ చెప్పారు కదండి అనొచ్చు. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే పర్సన్స్ అనేవి ఉంటాయి కదండి. ఫస్ట్ పర్సన్ అని అంటే మాట్లాడేవాళ్ళు, సెకండ్ పర్సన్ అంటే అవతల వ్యక్తులు అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి థర్డ్ పర్సన్ అంటే వీళ్ళిద్దరూ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడించుకోవడం. దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని మనం అంటాం. ఏది హీ, సీ, ఇట్ అని. మరి దే అనేది ప్లూరల్ కాబట్టి బహువచనంలోకి వెళ్తుందండి. అంటే హీ, సీ, ఇట్ వచ్చినప్పుడు హీ అంటే అతడు, సి అంటే ఆమె, మరి ఇట్ అంటే వస్తువులకి మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి వీటి వెర్బ్ వన్ అంటే క్రియ యొక్క మొదటి రూపము చివర ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ లెటర్స్ అనేవి కూడా యాడ్ చేస్తేనే మనకి గ్రామటికల్గా మిస్టేక్ చేయకుండా ఉండగలుగుతాం. అంటే మార్క్ అనేది మనకు పోకుండా ఉంటుంది. చిన్నదాని మనం దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే వి విల్ లూజ్ 1 మార్క్. కాబట్టి దీన్ని మనం చూసినట్టయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉపయోగం మనం సెక్షన్ చూసాం. సబ్జెక్టు, వెర్బ్ వన్, ఈఎస్, ఐఎస్ లెటర్స్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, హీ, సీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేర్చాలి ఆ క్రియ అనే పదం చివర. అలాగే ఆబ్జెక్ట్ కూడా అందులో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడే మనం వాక్య నిర్మాణం పూర్తయిందని చెప్పేసి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్డ్ అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అని మనం చూసినట్టయితే కనుక మొట్టమొదటి ఉపయోగం, చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. 1 by 1 మనం చూద్దామండి. మొట్టమొదటిది ఏంటి అని అంటే టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ ఆర్ డైలీ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్. అంటే ఒక మనిషి క్రమం తప్పకుండా లేదా అలవాటు ప్రకారంగా చేసే పనిని హ్యాబిచువల్ యాక్షన్స్ ఆ రెగ్యులర్ యాక్షన్స్ ఆ డైలీ యాక్షన్స్ అని పిలవడం అనేది జరుగుతుందండి. ఓకే, కాబట్టి ఏంటో చూద్దాం. ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఇఫ్ యూ టేక్ ఎ స్టూడెంట్, వాట్ ఈజ్ హిజ్ డ్యూటీ? హీ మస్ట్ గో టు స్కూల్. ఒక స్టూడెంట్ మనం తీసుకుంటే అతని యొక్క డ్యూటీ ఏంటండి? స్కూల్కి వెళ్ళడమో, కాలేజీకి వెళ్ళడమో ఏదో ఒకటి చేయాలి. సో కాబట్టి వాడిది ఆ డ్యూటీ. కొంతమందిని మనం చూస్తే లేవంగానే న్యూస్ పేపర్ చదవడం అలవాటు, ఇంకొంతమందికి బైబిల్ చదవడం అనేది అలవాటు, ఇంకొంతమందికి లేస్తూనే వాళ్ళ బెడ్ పైన కాఫీ కనిపించాలి లేదా టీ అనేది కనిపించాలి. సో ఇవి తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు.
సో ఇవి క్రమం తప్పకుండా చేసే పనులని కూడా మనం చెప్పవచ్చు. సో అలాగే ఎక్సర్సైజ్ చేయడం అనేది, లేదా జాగింగ్కి వెళ్ళడం అనేది, వాకింగ్ చేయడం అనేది, లేదా ఏదైనా స్పోర్ట్ ఆడటం అనేది కూడా, అంటే స్పోర్ట్స్ చేయడం అనేది కూడా మనం అలవాటు కిందనే చెప్తాం. ఓకేనండి. అలాగే వారానికి ఒకసారి కొంతమందికి, లేదా నెలకు ఒకసారి మూవీస్కి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది, లేదా రెగ్యులర్గా టీవీలో సీరియల్స్ చూడడం అనేది కూడా వాళ్ళకి అలవాటు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు వాటిలో. ఓకేనండి. ఇవి క్రమం తప్పకుండా జరిగేటటువంటి పనులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలా కొంతమంది మ్యూజిక్ అనేది లిసన్ చేస్తూ ఉంటారు, టీవీలో సాంగ్స్ చేస్తూ ఉంటారు లేవంగానే. ఓకే. సో ఇలాగ ఎవరికి ఉన్నటువంటి అభిరుచి, సో ఆ యొక్క ఇష్టం ప్రకారం వాళ్ళు వెళ్ళడం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఇలాంటివన్నీ కూడా క్రమం తప్పకుండా చేసే పనులు మరియు అలవాట్ల గురించి చెప్పేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది అని మనం చెప్పొచ్చండి. అలాగే రెండవ ఉపయోగం ఏంటి అని మనం చెప్పినట్టయితే కనుక, టు ఎక్స్ప్రెస్ ఏ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ట్రూత్ అండి. అంటే వీటిని మనం నిత్య సత్యాలని పిలుస్తాం, అలాగే విశ్వ సత్యాలని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఎప్పటికీ కూడా ఇవి మారిపోవండి, ఎప్పుడు కూడా చేంజ్ కాకుండా ఒకేలా ఉంటాయి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ఏంటి మారవేంటి మన అందరికీ బాగా తెలుసు. ఏంటనంటే వస్తువులు వాటికి ఉండే ధర్మాలు లేదా స్వభావం అనేది ఎప్పటికీ కూడా చేంజ్ అనేది కాదు, కాబట్టి వాటిని నిత్య సత్యాలని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ అవర్ యూనివర్స్, సో ఏమవుతుందంటే మన యొక్క ఈ వరల్డ్ లేదా విశ్వాన్ని మనం తీసుకుంటే, అందులో భాగాలుగా ఉన్నటువంటి సన్, ఓకే, అలాగే మూన్, సో అలాగే ఎర్త్, ఇవి వాటి యొక్క కర్తవ్యాన్ని అవి నిర్వర్తించడం అనేది జరుగుతుంది కూడా. సో కాబట్టి వాటిని మన ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అని, అలాగే షుగర్ ఈజ్ స్వీట్ అని, సో అలాగే రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ ది క్లౌడ్స్ అని. ఓకే, ఇలా చాలా చెప్పుకుంటూ మనం, అలాగే షుగర్ ఈజ్ స్వీట్ అని మనం అనుకున్నట్టుగానే ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు మనం. అలాగే సో మనం చెప్పొచ్చు ఇక్కడ కూడా ఆయిల్ ఫ్లోట్స్ అండ్ వాటర్ అని, ఇవి ఎప్పుడు కూడా అంటే మారవు. ఇది ప్రోబ్స్లో కూడా చెప్పొచ్చు, ఇప్పుడు పైన చివర తెలియజేసినటువంటి విషయాన్ని. అయినా కానీ మనం సో ఈ నిత్య సత్యాల కిందనే మనం చెప్పొచ్చు దాన్ని విశ్వ సత్యాలు అని. ఇది టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్స్ కిందనే నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పొచ్చు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. అలాగే మూడవ ఉపయోగం మనం చూసినట్టయితే కనుక, టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ టైం టేబుల్స్ అని కూడా మనం అనవచ్చండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ టైం టేబుల్స్ ఎక్సెట్రా. సో అనేది కూడా అంటే ముందుగానే నిర్ణయించబడిన భవిష్యత్ పనులను గురించి తెలియచేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం మాట్లాడతాం. అంటే ఉదాహరణ ఏంటి అని మనం చూసినట్టయితే కనుక, ద పిఎం విజిట్స్ హైదరాబాద్ టుమారో అంటే, సార్ మరి టుమారో ఉంది కదా, మరి ఫ్యూచర్ టెన్స్ అవుద్ది అని మీరు అనొచ్చు. ఓకేనండి. అంటే మనం భవిష్యత్తుగా ముందుగానే నిర్ణయించబడినటువంటి పనులను తెలపడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం కాబట్టి, ఇక్కడ విజిట్స్ అనే మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ద పిఎం డాష్ విజిట్ హైదరాబాద్ టుమారో అని ఇచ్చినప్పుడు విల్ విజిట్ ఇస్తే అప్పుడు టుమారో ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తుంది. విల్ విజిట్ రాసిన రైట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం ముందే ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్గా మనకు తెలుసు కాబట్టి, ద పిఎం డాష్ విజిట్స్ హైదరాబాద్ టుమారో అంటాం. ఏదైనా అక్కడ సమస్య ఉంది, దాని రేపు ఆయన రాబోతున్నారు అని మనకు ముందుగానే మనం ఊహిస్తాం, మనకు తెలుసు ఆ ప్రోగ్రామ్ ఉందని టీవీ న్యూస్లో చెప్తారు కాబట్టి. సో ఇలాంటి విషయాలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం మాట్లాడతాం. అలాగే ఏదైనా ఒక ట్రైన్ ఉంటుంది, ద నెక్స్ట్ ట్రైన్ కమ్స్ అట్ 9 PM tonight. ఇవాళ రోజే, ఈ రాత్రికే అనేది ఇంకా జరగలేదు కదండి, జరుగుద్ది. సో కాబట్టి 9 గంటలకు ఆ ట్రైన్ రాబోతుంది, లేదా 8 గంటలకు వస్తుంది, లేదా పలానా డాక్టర్ పలానా మనిషి ఈ టైంకల్లా వస్తాడు, ఈ టైంకల్లా నాకు ఫోన్ చేస్తాడు అని మనం చెప్పే సందర్భంలో ఈ మనం చెప్పినట్టుగా టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అని, టైం టేబుల్స్ అని, లేదా ప్రోగ్రామ్స్ అని మనం చెప్పొచ్చండి. ఓకే. అలాగే మన ఏమైనా క్లాసెస్ కానీ అలాగే మనం చూసినట్టయితే అవర్ క్లాసెస్ స్టార్ట్ నెక్స్ట్ మండే, ఇవి కూడా ప్రోగ్రామ్సే. ఎప్పుడురా మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఎవరైనా అడిగితే నెక్స్ట్ మండే అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. అలాగే వి లీవ్ దిస్ ప్లేస్ ఆఫ్టర్ 5 PM. ఎవరైనా మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వర్క్ చేస్తాం, ఎంతవరకు ఉంటుంది, లేదా ఆ హాస్పిటల్ ఎంతవరకు, అంటే ఆ మెడికల్ షాప్ ఎంతవరకు ఉంటుంది, లేకపోతే అక్కడ ఉండే వ్యక్తి ఎంతవరకు ఉంటాడు, నైట్ అంటే షిఫ్ట్లో ఉంటాయి కదా, మార్నింగ్ అయినా నైట్ అని ఇలాగా. సో
వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తాడని చెప్పే సందర్భంలో, అంటే ఎంతవరకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎంతకు వస్తాడని చెప్పే సందర్భంలో కూడా సో ఇవి మనం చెప్పచ్చు. వి లీవ్ దిస్ ప్లేస్ ఆఫ్టర్ 5 PM, 5 గంటలకల్లా మేము ఫినిష్ చేస్తాం, లేదా ఇక్కడ నుంచి బయలుదేరతామని చెప్పేసి కూడా చెప్తారు. ఇవి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ కింద మనం చెప్పొచ్చు అని చెప్పేసి మనం చెప్తాం. అలాగే ఇన్ ద సెంటెన్సెస్ బిగినింగ్ విత్, అంటే నెక్స్ట్ పాయింట్ అండి ఇది, ఇన్ ద సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ దేర్ టు ఇండికేట్ ప్రజెంట్ యాక్షన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అంటే ఏంటంటే హియర్ దేర్ అంటే హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడని వచ్చే సందర్భంలో ప్రజెంట్ యాక్షన్ మనం చెప్తూ ఉన్నప్పుడు, అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లాస్ట్ పాయింట్ మనం చూసినట్టయితే కనుక ఇన్ ద సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ దేర్ టు ఇండికేట్ ప్రజెంట్ యాక్షన్. మళ్ళీ చదువుతానండి, జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇన్ ద సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ దేర్ టు ఇండికేట్ ప్రజెంట్ యాక్షన్. మనకు తెలుసు అండి తెలుగులో దీని అర్థం హియర్ అంటే ఇక్కడ, అంటే ఈ ప్రదేశంలో అని, దేర్ అంటే ఆ ప్రదేశంలో అని అర్థంలో మనం వాడతాం. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం మాట్లాడాల్సి ఉంటుందండి. అయితే దీనికి ఉదాహరణ మనం చూసినట్టయితే కనుక హియర్ కమ్స్ ఎ వైజ్ మ్యాన్ ఆర్ హియర్ కమ్స్ మై ఫ్రెండ్ అని చెప్పేసి మనం అంటాం. ఎక్కడికి మా ఫ్రెండ్ వస్తున్నాడండి, ఈ టైంలో వస్తాడంటే అతను, మాట్లాడొద్దండి అని చెప్పేసి మనం అంటాం. కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి అని అంటాం ఎగ్జాంపుల్గా. అలాగే దేర్ స్టాప్స్ ద బస్, అలాగే బస్సు ఏదైనా వస్తే ఇక్కడికి వస్తుందండి, బస్సు ఎక్కడే ఆగుతుందండి, ఆ స్టేషన్ ఎక్కడే ఉందండి అని చెప్పే సందర్భంలో కూడా మరి దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం అనేది ఉందండి. అయితే మనం అనుకున్నట్టుగా అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏం నేర్చుకున్నామని మనం చూసినట్టయితే కనుక ఇందులో ఒక 5 పాయింట్స్ అనేది మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ అండి. అలాగే రెండో పాయింట్ చూసినట్టయితే కనుక టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్ అని చెప్పేసి మనం చెప్తామండి. అలాగే థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, ఫ్యూచర్ యాక్షన్స్, ఆ టైం టేబుల్స్ అని మనం చెప్తామండి. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే ఇన్ ద సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్ అని చెప్పేసి మనం అంటామండి. అలాగే ద వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ద నెక్స్ట్ వన్ కామెంటరీస్ అండి. అంటే కామెంటరీస్లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉపయోగిస్తూ ఉంటాం. అవి ఎలాగైనా మనం చూసినట్టయితే కనుక ఉదాహరణలు ఎలా చెప్పవచ్చు. యాక్చువల్గా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు మనకు అందరికీ బాగా ఇష్టమైనటువంటి గేమ్ కాబట్టి దాన్నే చెప్తాం ఉదాహరణగా. ఏంటి అని అంటే అఫ్రిది బౌల్స్ ద బాల్ అండ్ కోహ్లీ హిట్స్ ఇట్ టు ద బౌండరీ. అంటే యాక్చువల్గా అది బౌండరీ కొట్టాడో లేదో మనకు తెలియదు, కానీ అలా వెళ్తూ ఉంటున్నప్పుడు దాన్ని మనం కామెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి అబ్జర్వ్ చేసేసి చెప్తాం. అంటే 4 కొడతాడు అంటే కొట్టలేదు, ఇంకా కొడతాడు అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తుంది బౌండరీ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. లేదా వాళ్ళు ఆ యాక్షన్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఇది మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్గానే చెప్పవచ్చు. అలాగే సచిన్ త్రోస్ ద బాల్, విసురుతున్నాడు అని చెప్పే సందర్భంలో కూడా దాన్ని మనం చెప్పవచ్చు. అలాగే కామెంటరీస్లో మనం అనుకున్నట్టుగా ఎవరైనా ఒక అతిథి వచ్చేసి ఒక ఉన్నటువంటి అక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎలా చెప్పాలి మనం? ఆర్ ఎమ్మెల్యే శ్రీ చిన్నప్పల నాయుడు గారు ఆర్ అలజంగి జోగారావు గారు స్టార్ట్స్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ 5 minutes, ఆఫ్టర్ 10 minutes అని చెప్పేసి మనం చెప్పొచ్చు అండి. సో ఇది కామెంటరీస్లో మనం చెప్పొచ్చు. అంటే వీళ్ళని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వక్త ఉంటారో, ఓరేటర్ ఆర్ స్పీకర్ ఉండేవాళ్ళు, దే స్పీక్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్. సో దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అండర్ కమ్ ద కామెంటరీస్ లైక్ దిస్. ఓకేనండి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగంలో చెప్పాల్సి ఉంటుంది. సో యూ కెన్ ఆస్క్ మీ ఎండ్ ఆఫ్ దిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ some questions like this. How can we identify this simple present tense very easily అని మీరు అడగొచ్చండి. సో దీనికి కూడా కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి. సో ఏంటి అని మనం చూసినట్టయితే కనుక ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ దేర్ విల్ బి, వీ కెన్ అబ్జర్వ్ డైలీ ఆర్ రెగ్యులర్లీ ఆర్ నెవర్ ఎవర్ సెల్డమ్, once in a day, usually, occasionally, every year, every morning, every night, every year. సో ఈ విధమైనటువంటి వర్డ్స్ అన్నీ ఖచ్చితంగా ఆ సెంటెన్స్ చివరిలో ఉంటాయి.
అలా ఉన్నట్టయితే కనుక మనం గ్రామర్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్ లైక్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్ బ్యాంక్స్ ఆర్ teaching department, so whatever it may be the exam, there must be some kind of questions like this. We have to face it. So that's why we have to learn more and more, and we have to more practice on these kind of so bits and these kind of uses. సో ఇలాంటి విషయాలన్నీ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఈ విధమైనటువంటి క్లూ వర్డ్స్ అన్నీ మనం సో బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే కనుక వీ కెన్ ఈజీలీ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్స్. So like competitive exams or general exams also. So this is what about friends present tense. Thank you and thank you one and all. So చివరిగా చిన్న విన్నపం, మీరు విన్నటువంటి ఈ వీడియోలో ఏ విధమైనటువంటి పొరపాట్లు కానీ ఉన్నట్టయితే కనుక సో మరి పెద్ద మనసుతో మీరు మన్నించి మమ్మల్ని ఆదరించి సో వీడియోస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉందని మీరు మాకు తెలియజేసినట్టయితే కనుక వి విల్ షూర్లీ రెక్టిఫై and we want to say these kind of videos with enthusiasm. Why? Because I am an unemployed and I want to develop myself, so that's why I am asking you like this. కాబట్టి స్నేహితులారా, మరి మీరు గమనించినట్టయితే ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీరు తెలియజేస్తే ఖచ్చితంగా మేము దాన్ని సరిదిద్దుకొని ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని చెప్పేసి నేను అంత ఆశపడుతూ ఉన్నాను. సో ఎందుకంటే నాకు ఉద్యోగం కావాలి కాబట్టి నేను నేర్చుకునే దానిలో భాగంగానే మీకు కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి పెద్ద మనసుతో దీన్ని స్వీకరించి మరి మా వీడియోని మా యొక్క ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఇంకొన్ని వీడియోస్ మీ యొక్క సపోర్ట్ ఉన్నట్టయితే కనుక ఇంకొన్ని కాదు వీడియోస్ చేయాలనే ఖచ్చితంగా నేను నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంతటితో దీన్ని ముగిస్తూ ఉన్నాను. అలాగే మీకు డౌట్ రావచ్చు, టెన్సెస్ అంటే ఎలా చెప్పేశారు కదండి, మరి బిట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని. అది మీకు చివరిలో ప్రాక్టీస్ సెషన్లో ఇవ్వడం అనేది మొత్తంగా అన్ని టెన్సెస్ మీద జరుగుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.